వారు రాజు మాటలు విని బయలుదేరి వెళ్ళుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి పైగా మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువులను చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణియు బోలమును కానుకలుగా అర్పించింది. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లేఖనము ద్వారా ఈ వాక్యము యొక్క ఉద్దేశములో దేవుని యొక్క సంకల్పం ఏంటంటే, మానవుడు సృష్టికర్త అయిన దేవుణ్ణి చేరుకోవడానికి ప్రభువు ఏర్పరిచినటువంటి ఒక గొప్ప సంకల్పము, దేవుడు అనుగ్రహించిన గొప్ప మార్గం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సంవత్సరాల క్రితం దేవుడు వాగ్దానం చేశాడు, మెస్సయ్య లోకరక్షకుడు ఈ లోకములో జన్మిస్తాడు, ఆయన ప్రతివాని పాపముల కొరకు మరణిస్తాడు, ఆయన రక్తములో ప్రతి మానవునికి పాప విమోచన కలుగుతుంది అని దేవుడు చాలా స్పష్టంగా తెలియపరిచాడు. యేసు రక్తములోనే పాప క్షమాపణ అని లేఖన గ్రంథములో చాలా స్పష్టంగా రాయబడింది. అయితే ఆ యేసు క్రీస్తు వారి యొక్క జన్మం తెలుసుకోవడానికి, ఆ యేసు క్రీస్తు వారిని తెలుసుకోవడానికి ఆ రోజుల్లోనట జ్ఞానులను నక్షత్రము నడిపించిందట. దేవునికి స్తోత్రం. యేసయ్యను చూడడానికి, యేసయ్యను చేరుకోవడానికి జ్ఞానులకు నక్షత్రము మార్గము చూపించింది. ఈరోజు నీకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం ప్రభు ఎలా ఇచ్చాడో తెలుసా? జ్ఞానులనైతే నక్షత్రాన్ని చూస్తూ జ్ఞానులు యేసయ్యను చూస్తూ వెళ్ళిపోయారు. ఎక్కడైతే ఆ నక్షత్రం నడిపించిందో, ఎక్కడి వరకైతే ఆ నక్షత్రం వెళ్ళిందో అక్కడి వరకు వెళ్ళి యేసయ్యను, ఆయన రక్షకుడని జ్ఞానులు తెలుసుకున్నారట. దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశము లేదా గొప్ప భాగ్యమో నాకు తెలియదు, కానీ ప్రభువే వాక్యానుసారముగా నీ ముందు లోకరక్షకుడుగా ప్రత్యక్షమయ్యాడు. వారికి నక్షత్రం ద్వారా మార్గమును చూపిస్తే, నా ప్రభువు మాత్రము నిన్ను వెతుక్కుంటూ నీ ముందు ఇదిగో ఈ వాక్యములా ప్రత్యక్షమయ్యాడు. నీవు ప్రభువును ఎరిగినట్లయితే, నీవు ప్రభువును తెలుసుకోగలిగినట్లయితే నీకంటే ధన్యులు, నీకంటే గొప్పవారు, నీకంటే జ్ఞానము కలిగిన వారు మరొకరు ఉండరు. నీవు పాప విమోచనలోనికి, నిత్య జీవములోనికి నడిపించబడతావు. ఎందుకంటే ప్రియులారా, దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది, ఆయన విశ్వ ప్రేమికుడు, ఆయన విశ్వ జ్ఞానకరుడై ఉన్నాడు కనుక ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని అనుగ్రహించగలడు, ప్రతి ఒక్కరికి ప్రేమను పంచగలడు. ఆయన మాత్రమే సజీవమైనటువంటి దేవుడై ఉన్నాడు కనుక మన జీవితాలలో ఏదైనా చెయ్యగల శక్తి గల దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు శక్తి కలిగినటువంటి వాడై ఉండాలి. హల్లెలూయా. దేవుడు శక్తి కలిగినటువంటి వాడై ఉండాలి. మన జీవితంలో ఏదైనా చెయ్యగల సమర్థుడై నిర్మించువాడై ఉండాలి. అయితే ప్రియులారా, దేవుడు 10 మందిని చంపితేనో దేవుడు కాదు, శక్తిమంతుడు కాదు. 10 మందిని కొడితేనో 10 మందిని జయిస్తూనో దేవుడు కాడు. కానీ దేవుడు అంటే ఎలా ఉండాలి? దేవుడు శక్తి కలిగి ఉండాలి, దేవుడు సర్వశక్తి కలిగి ఉండాలి, దేవుడు సృష్టించగలిగి ఉండాలి, దేవుడు అద్భుత కార్యాలు చేయవాడై ఉండాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాక మునుపు, యేసుక్రీస్తు వారు జన్మించక మునుపు ఈ భూమి మీద మరణం అనే శక్తి ప్రతి ఒక్కరిని భయపెడుతూ ఉండేది. మరణం అనే శక్తి ప్రతి ఒక్కరిని ఏలుతూ ఉండేది. ఆ మరణం అనే శక్తి ముందట ఎవరు కూడా జయించలేకపోయారు. ప్రతి ఒక్కరిని ఆ మరణం అనే శక్తి ఏలుచు ఉండేది.
అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, శక్తి కలిగిన యేసు, లోకరక్షకుడైన యేసు మాత్రము మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. మరణాన్ని గెలిచి తిరిగి లేచిన శక్తి కలిగిన దేవుడు ఆయన. అంత మాత్రమే కాదు, ఓ సవాలు వేసినాడు. ఏమని తెలుసా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని నా ప్రభు సవాలు విసిరితే మరణానికి సైతం చెమటలు పడ్డాయి. మరణం నా యేసును జయించలేకపోయింది, మరణం నా యేసును బంధించలేకపోయింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నీకు వినబడుతున్నటువంటి ఈ అద్భుతమైన శుభవర్తమానం ఏంటో తెలుసా? నా దేవుడు శక్తి గలవాడు. నా దేవుడు ఎలాగైతే మరణాన్ని గెలిచి తిరిగి లేచాడో, నా దేవుడు నిన్ను కూడా తిరిగి నిత్య జీవములోనికి లేపగలడు. ఎప్పుడు అంటే ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఎప్పుడు అంటే మన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినప్పుడు, ఎప్పుడు అంటే మన పాపములను మనం ఒప్పుకొని ఆయన రక్తములో కడగబడి ఆయన పాదాలు పట్టుకొని మనం ఏడ్చినప్పుడు ఆయన మనల్ని క్షమిస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నిజమైన క్రిస్మస్. లోక రక్షకుడు మన కొరకు జన్మించాడు. ఈయన ఒక మతానికి, ఒక కులానికి, ఒక వర్గానికి సంబంధించిన దేవుడు కాదు, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి సంబంధించిన దేవుడు అంతకంటే కాదు. ఈయన భూమి అగంతముల వరకు దేవుడై ఉన్నాడు. ఈయన సర్వలోకములకు రాజు అయి ఉన్నాడు. యేసు క్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు అని లేఖనం చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అద్భుతమైనటువంటి ఉపదేశములో నీవు పొందుకోవలసింది ఏంటో తెలుసా? దేవుని యొక్క స్వార్థని. స్వార్థ అనగా మంచి వార్త, మంచి ఉపదేశం. యేసుక్రీస్తు మాట్లాడినట్లుగా, యేసుక్రీస్తు గారు చూపించిన ప్రేమ, యేసుక్రీస్తు వారు అనుగ్రహించిన కృప ఈ భూమి మీద మరెవరు కూడా అనుగ్రహించలేడు. ఎందుకంటే ఆయన విశ్వ ప్రేమికుడు అని మనం తెలుసుకున్నాం. విశ్వ ప్రేమికుడు ఆయన. ఆయన ప్రేమలో స్వార్థం లేదు, ఆయన ప్రేమలో కొరత లేదు. ఆయన ప్రేమ సమృద్ధిగా నీపై నాపై కుమ్మరించాడు. ఎలాగో తెలుసా? ప్రాణము ధారపోయినంతగా ప్రేమించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ క్రిస్మస్ మాసమున మరొకసారి ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, నా కొరకు, మనందరి కొరకు పుట్టి ఉన్నాడు. ఇది ఒక తెగకి, ఒక కులానికి మనం అంట కట్టకూడదు, ఆపాదించకూడదు. యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఆయన రక్షకుడై ఉన్నాడు, రక్షించువాడై ఉన్నాడు. ఈరోజు ప్రేమతో నా ప్రభు మిమ్మల్ని పిలుస్తున్నాడు. మీ ప్రయాణం ఎటువైపు కొనసాగుతుంది? అందరికీ తెలుసు, యేసుక్రీస్తు వారు పుట్టారు. కానీ ఎందుకు జన్మించారో ఎవరు కూడా ఆలోచన చేయలేకపోతున్నారు. పుట్టాడు, వాస్తవమే. జన్మించారు, నిజమే. ఎందుకు జన్మించవలసి వచ్చింది? సృష్టికర్త అయిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు ఎందుకు శరీరధారిగా భూమి మీదకి రావాల్సి వచ్చింది? ఈ ఒక్క ఆలోచన మానవుడు ఆలోచించలేకపోతున్నాడు, గ్రహించలేకపోతున్నాడు. యేసుక్రీస్తు వారు పుట్టారు. ఎందుకు పుట్టారో నేను తెలుసుకుంటే నీ జీవితం ధన్యమవుతుంది. నీకు రక్షణ దొరుకుతుంది, నీకు జవాబు దొరుకుతుంది, నీకు మేలు కలుగుతుంది. నీవు నిత్య జీవం వైపు ప్రయాణం చేస్తావు. నీ బ్రతుకు మారుతుంది, నీ ఆలోచన విధానం మారుతుంది. ఇవన్నీ మార్చగలిగేటకు శక్తి కలిగిన దేవుడే నా యేసు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు నేను అలా అనుకున్న వాడినే, కానీ యేసుక్రీస్తు వారు ఎందుకు జన్మించారో అని ఆలోచన చేసినప్పుడు అందులోనే జవాబు మనకు దొరుకుతుంది. ఆయన లోక రక్షకుడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి శక్తి కలిగి ఉండాలి బ్రతికించడానికి, దేవుడికి క్షమాగుణము కలిగి ఉండాలి క్షమించడానికి. దేవుని కృప సమృద్ధి అయినది మన ఎడల కృమ్మరించి ఉన్నాడు, మనల్ని అన్ని విధాలుగా ఆదరిస్తున్నాడు. ఇంకా అవకాశాలు ఇస్తూ అనేక రకాలుగా మాట్లాడుతున్నాడు. ప్రియులరా, ఇప్పటికైనా దేవుని స్వరాన్ని విని నువ్వు దేవుని మాటలు అంగీకరించగలిగితే విశ్వజ్ఞాన గనుడైన దేవుడు నీ ముందు ప్రత్యక్షమవుతాడు. ఆయన ఏమైనాడో నీకు అర్థమవుతుంది. నీ మనోనేత్రములు తెరవనంత కాలము యేసు ఎవరో నీకు అర్థం కాదు. నీ బాహ్య నేత్రములతో నువ్వు చూస్తే యేసుని నువ్వు గ్రహించలేవు, గుర్తుపట్టలేవు. ఇలాగే ఎమ్మాయి మార్గంలో ఇద్దరు మనుషులు వెళుతున్నారంట. వారి మధ్యలో యేసయ్య నడుచుకుంటూ మాట్లాడుతూ వెళ్తున్నాడంట వారితో.
వారు యేసయ్య మాట్లాడడం చూసి వింటున్నారు, ఆయనతో మాట్లాడుతున్నారు, కానీ యేసయ్య అని వారు గుర్తుపట్టలేకపోయారట. ఎప్పుడైతే యేసయ్య వారి యొక్క రొట్టెలు విరిచి వారికి తినిపించారో, ఎప్పుడైతే యేసయ్య మాట వారి హృదయంలోనికి వెళ్ళిందో, అప్పుడు వారి కన్నులు తెరవబడి చూడగానే అప్పుడు గ్రహించారట, ఈయన ఎవరో కాదు, యేసు. ఈయన ఎవరో కాదు, యేసు. యేసును నువ్వు గుర్తించాలి అంటే ఈ కన్నులతో, లేదా ఈ పాపిష్టి నేత్రములతో, ఈ పాపిష్టి ఆలోచనలతో, ఈ పాపిష్టి హృదయముతో మనం ప్రభువును చూడలేము, గ్రహించలేము. నీ మనస్సుకు ఆయన అర్థము కాడు, నీ క్రియలకు ఆయన అర్థము కాడు, నీ ఊహలకు ఆయన అందడు. నీకు అర్థం కావాలి, నీకు ప్రత్యక్షం కావాలి అంటే మొదటిగా నీ మనోనేత్రములు తెరవబడాలి. నీ కన్నులు తెరవబడినప్పుడే యేసయ్య నీకు యేసయ్యను నువ్వు చూస్తావు, నిన్ను నా ప్రభువు చూస్తాడు. జ్ఞానులు నక్షత్రాన్ని పట్టుకొని వెతుక్కుంటూ వెళ్ళారు. మీకంత కష్టం అవసరం లేదు, మీకంత కష్టం అవసరం లేదు. దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళవలసిన అవసరం లేదు. ఆ శక్తి కలిగిన దేవుడే నిన్ను వెతుక్కుంటూ ఈ భూమి మీదకి వచ్చాడు. దేవుడే నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ప్రేమ స్వరూపిగా ఆయన యేసు అనే నామంతో ప్రత్యక్షమయ్యాడు నీ ముందు. ఆ ప్రేమను నువ్వు పొందుకోగలుగుతావా? ఆ రక్షణ నువ్వు పొందుకోగలవా? ఆ రక్షణ, ఆ ప్రేమను పొందుకొని నిత్య జీవములోనికి ప్రవేశించగలవా? ఆ నిత్య జీవములోనికి ప్రవేశించి నిత్య నాశనము, నరకాన్ని నువ్వు తప్పించుకోగలవా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మరొక సంవత్సరం వరకు నువ్వు వింటావో లేదో నాకు తెలియదు. మరొక సంవత్సరం వరకు నీవు వింటావో లేదో నాకు తెలియదు. ఈ రోజు నా ప్రభువునితో మాట్లాడుతున్నా ఈ గొప్ప శుభవార్త ఏంటో తెలుసా? నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎందుకు పుట్టాడు నువ్వు ఆలోచించు. ఎందుకు జన్మించాడు నువ్వు ఆలోచించు. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే మాటల్లో చెప్పలేనంతగా ప్రేమిస్తున్నాడు. ఎన్నిసార్లు నువ్వు చీదరించినా, ఎన్నిసార్లు నువ్వు తక్కువగా చేసి మాట్లాడినా, ఎన్నిసార్లు అవమానపరిచినా, నా ప్రభు తన 2 రెక్కలు చాచి నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నువ్వు నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టమో లేదు. నిత్య జీవం పొందుకోవాలి. నిత్య జీవం పొందుకొని దేవుని యొక్క మార్గమును వెంబడించాలి. జ్ఞానులు ఎక్కడికి వెళ్ళారట? యేసు దగ్గరికి వెళ్ళి ఏం చేశారట? సాగిలపడ్డారట. సాగిలపడి ఆయన్ని ఆరాధన చేశారట. క్రిస్మస్ రోజున మనం చేయవలసింది ఏంటో తెలుసా? మొట్టమొదటిగా ఆయన్ని ఆరాధన చేయడం, ఆయన్ని ఘనపరచడం, ఆయన్ని మహిమపరచడం. ప్రభువా, ప్రభువా, నా కొరకు క్షమించావు తండ్రి. మార్గం ఎరగని, గమ్యం ఎరగని వ్యామోహాలతో నేను బ్రతుకుతున్నప్పుడు మీ కృప ప్రత్యక్షమైనది. మీ కృప నన్ను బ్రతికించి నా కన్నులు తెరిచినది ప్రభువా. అల్పుడనైన నన్ను ఘనమైన వాడిగా చేసినది తండ్రి. భక్తిహీనులను, వేషధారినైన నన్ను భక్తిగల మీ మార్గములో, మీ వాక్యములను నిత్యము నడిపించుచున్నది. అయ్యా, ఎంత కృపణ పైన చూపించుచున్నావని నిత్యము ప్రభువుకు కృతజ్ఞతలు చెప్పాలి. మనం నిత్యము దేవునికి కృతజ్ఞతలు చెబుతూ ఆయనను స్తుతించాలి. వేసే ప్రతి అడుగు దేవుని చిత్తము లేకపోతే నువ్వు అడుగు వేసి అడుగు తీయలేవు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన మనలను రక్షించగల దేవుడు. అందుకే యెషయా గ్రంథములో ఒక మాట సెలవిస్తుంది, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. రక్షించువాడు, నిర్మించువాడు, సృష్టించువాడు, జయించువాడు, శక్తినిచ్చువాడు ఆయనే నజరేయుడైన యేసు. నువ్వు నేను మరణము జయించాలి అంటే మనం సేవిస్తున్న దేవుడు కూడా మరణమును జయించిన వాడై ఉండాలి. నా దేవుడు మరణాన్ని జయించాడు, నా దేవుడు మరణాన్ని జయించాడు. నువ్వు ఒక దినమున మరణాన్ని జయిస్తావు. సమాధి తెరవబడుతుంది, పరలోకానికి ఆరోహణమవుతావు. పాపక్షమాపణ పొందినప్పుడు దేవుని యొక్క నిత్య రాజ్యములో మనం ఉంటాం. అందుకే ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది, నేడు రక్షకుడు, ప్రైజ్ ది లార్డ్, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇదే క్రిస్మస్. బహుగా సంతోషించి ఆనందించవలసినటువంటి రోజు, సందర్భం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరూ అలసిపోయి ఉన్నారు, సెలిసిపోయి కూర్చొని ఉన్నారు.
ఆమేన్. నందు మన నిరీక్షణ బలముగా మనం కాపాడుకోగలిగితే, మన విశ్వాసాన్ని మనం కాపాడుకోగలిగితే, మరొకసారి దేవుని వాక్యం సెలవిస్తుంది, విశ్వజ్ఞాన ఘనుడైన దేవుడు నీకు తోడై ఉంటాడు. విశ్వజ్ఞాన ఘనుడైన దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆయన సర్వాంతర్యామి అయిన దేవుడు, సర్వశక్తిమంతుడు, శక్తిగల దేవుడు, శక్తిగల కార్యాలు చేయవాడు. నా ప్రియమైన దేవుడు బిడ్డారా, మరొకసారి వాక్యం చెప్తున్నాను, మరొకసారి వాక్యం సెలవిస్తుంది. జ్ఞానులు నక్షత్రములు చూసి వెంబడించారు, కానీ నీతో డైరెక్ట్గా నా ప్రభు నిన్ను కలుసుకున్నాడు. నువ్వు ఏది వెతుక్కుంటూ వెళ్ళవనవసరం లేదు, ఎక్కడెక్కడ తిరగనవసరం లేదు. డైరెక్ట్గా ప్రభువే నీకు ప్రత్యక్షమయ్యాడు. ఈయనే ప్రభుని యేసుక్రీస్తు నీ కొరకు 2025 సంవత్సరం క్రితం సిలువ వేయబడ్డాడు. ఆయనే లోకరక్షకుడు, జగద్రక్షకుడు. ఆయన వైపు చూస్తే నీ పాపములు క్షమించబడతాయి, నీ దోషములు క్షమించబడతాయి, నీ బ్రతుకు మారుతుంది. మన పాప రోత స్థితి మొత్తం మారిపోతుంది. జన్మ పాపములు, కర్మ పాపములు, సమస్త విధములైన శాపాలు కొట్టివేయబడతాయి. అది కేవలం యేసు శక్తి గల నామములో మాత్రమే. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలకు విధేయత చూద్దాం. ఈ క్రిస్మస్లో మరొకసారి ప్రభు నిన్ను ప్రేమిస్తూ చెప్తున్నాడు, నేను ప్రేమతో పిలుస్తున్నాడు. నిన్ను రక్షించడానికి, నిన్ను కాపాడి ఆయన రక్షణ కృపను నీకు అనుగ్రహించడానికి ప్రభు పిలుస్తున్నాడు. ఇది క్రిస్మస్ దినము, ఇది క్రిస్మస్సే కదా, క్రిస్మస్సే కదా, క్రిస్మస్సే కదా అని మనం ఊరికే పండుగలాగా ఆచరించి విడిచిపెట్టకూడదు. ఎందుకు ఆయన జన్మించాడో ఆలోచించి మన ఆచరణలు పెట్టుకొని మనం ముందుకు వెళితే దేవుడు మనల్ని నడిపిస్తాడు. మన సమస్త బంధకాలు, మన శాపాలు దేవుడు కొట్టివేస్తాడు. నూతన జీవితాన్ని ఇస్తాడు, పాప విమోచన ఇస్తాడు, మన కష్టాల నుండి, మన పాప బంధకాల నుండి విడిపిస్తాడు. మనకు రక్షకుడు సహాయం చేస్తాడు, మనకు రక్షకుడై నిరంతరము నిత్యము తోడై ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలను ప్రభు మనందరి వీటిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.